ఆడి మొహాన్ని బొట్టలేదు అని నిన్ను ఎవడో తిట్టకుండా నిన్ను కాపాడుతుంది. ఆల్రెడీ మొన్న ఎవరో కామెంట్ చేసేసారు ఏదో ఇంటర్వ్యూకి, ఎవడో తిట్టింది మనమే తిట్టేస్తే పోదు. అందుకని ఒకవేళ అక్కడ బొట్టు లేదనుకో నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు బాగున్నావు చూడు, ఆ జుట్టుకి ఆ బొట్టుకి కిక్కే కిక్కు గురుగారు మీ యొక్క దీక్షను తీసుకోవడానికి కారణం ఏంటి? వైరాగ్యం చెందారా? అంటే మనం ఏదైనా పుస్తకం చదవడం ద్వారా వినడం ద్వారా మనలో మార్పు వస్తుంది. అలా నేను చాలా పుస్తకాలు చదివిన ఒక పుస్తకం బాగా నా మస్తకాన్ని నా హృదయాన్ని పట్టుకుంది. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. శ్రీల ప్రభుపాద్ వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు, వారి యొక్క లెటర్స్, వారి యొక్క లెక్చర్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఆ పుస్తకంలో ఉంటే చాలా బాగుంటుంది. ఆ పుస్తకం చదివిన తర్వాత ఓకే మనం ఎలా ఉండకూడదు, ఆధ్యాత్మిక జీవితం జీవుడికి ప్రధానం అని నేను నిశ్చయించుకుని దీక్ష తీసుకున్నాను. ఇంటర్వ్యూ మొదలయ్యే సమయంలో మధ్యలో ఆపి బొట్టు పెట్టా అన్నారు. దానికి కేవలం కారణం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మన మతస్థుడా హిందువుడా కాదని తెలుసుకునే ప్రయత్నం అనుకోవచ్చా? కాదు, నువ్వు హిందువు కాబట్టి కట్టు బొట్టు జుట్టు ఖచ్చితంగా ఉండాలి. హిందువు కాబట్టి ఇప్పుడు నా ఎదురుగా ఫరూక్ ఉన్నాడు, బొట్టు పెట్టమని చెప్పను. పేరు నేను అడగకుండా అసలు ఇక్కడ దాకా అనిత్తం ఏంటి కదా నాన్న. సో కాబట్టి మనం మనలా ఉండాలి అనేది నా కాన్సెప్ట్ అంతే, అంతమించే. అసలు మీకు పెళ్ళి నేను 22 ఏళ్ళకి, దానికంటే ముందు 17 ఏళ్ళకి ఇంట్లోంచి నేను వెళ్ళిపోయాను. ఆ వ్యవస్థలోకి నేను వెళ్ళలేదు. అంటే చిన్న వయసులోనే మీకు వైరాగ్యం చెందడానికి సమాజం పట్ల విరక్తి లేదు, పుస్తకాలు చెప్పండి. అంటే పుస్తకాలు మిమ్మల్ని ఆ విధంగా మార్చేసినాయా? అంటే ఒక్క పుస్తకమే అంటే చాలా చదివాను. అంటే నేను లైబ్రరీకి వెళ్ళి అప్పుడు 10 రూపాయలు ఎంతో కడితే పుస్తకాలు ఇంటికి ఇస్తారు. నీకు సోవియట్ భూమి అని పుస్తకం వచ్చింది తెలుసా, అట్లా వేసుకున్నాను. అలాంటి పుస్తకాల నుంచి, చందమామ నుంచి ఇంకా చాలా పుస్తకాలు, చిన్న పెద్ద మ్యాగజైన్స్, ఇలా చాలా పుస్తకాలు. ఈ పుస్తకం టచ్ చేయండి అట్లా. మీరు గతంలో టీటీడీలో బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. టీటీడీలో తిరుమల నేను ఉండే తిరుపతి అదే ఎక్కువగా తిరగడం, ప్రజలకి మీరు ఎత్తబొట్టు చేయడం, హిందూ సాంప్రదాయం గురించి గొప్పగా చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో అదే టీటీడీ మిమ్మల్ని మత ప్రచార పిచ్చోడు అని చెప్పి ట్యాగ్ ఇచ్చింది కదా. ఒకడు ఇచ్చాడు, అదే ఆ ఒకడే టీటీడీ సంబంధించిన. వాడికి లేకుండా పోయాడు, వాడి కొడుకు పోయాడు. అంటే భూమి మీద లేకుండా పోయాడా లేకపోతే వాళ్ళ కొడుకు భూమి మీద లేడు, ఇతను అక్కడ లేడు. అంటే మీ శాపం అది? అలా ఎందుకు అనుకుంటావు? ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పాను వేరే వాళ్ళకి, భగవంతుడిని నిందిస్తే, భగవంతుడిని ఇబ్బంది పెడితే లేదా భగవంతుడిని ఏమన్నా అంటే ఆయన రియాక్ట్ అవ్వడు. అంటే మీరు భగవంతుడా? నువ్వు వెంటలేదుగా క్వశ్చన్, చెప్పండి. క్వశ్చన్ అడిగేవా ఆన్సర్. సో అలా తిరుమలలో నేను వ్యవస్థ బాగుండాలి అని నేను కోరుకున్నాను. సో వాళ్ళ ఇష్టారాజ్యం. ఇప్పుడు నువ్వు బొట్టు నేను పెట్టుకోమన్నాను, పెట్టుకున్నావు. సో ధర్మారెడ్డి పేరు కలిగింటే అతను బొట్టు పెట్టుకోకుండానే ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు అక్కడ, అంటే ధర్మం లేకుండా. కాబట్టి కొంతకాలం నడుస్తుంది ఎవరిదైనా, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది ఎవరిదైనా. అతను అధికారం ఇవ్వబడింది, దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు ఇంకో విషయం, తిరుమలలో గోవిందనామం చెప్పడం మత ప్రచారమా ధర్మమా కదా. చిన్నోడు నీకున్న బుద్ధి వాడికి లేదు, మనం ఏం చేద్దాం? అంటే అక్కడ చేయడం ధర్మం, అక్కడ చేయకపోతే ఆ స్థలంలో చేయడమే ధర్మం. ఎందుకంటే ధర్మాన్ని నమ్మి దైవ దర్శనానికి వెళ్తాను వచ్చేది కదా. వస్తారు. ఇప్పుడు మనం గుళ్ళో ఉన్నాం, ఒకసారి చెప్పండి గోవిందా చెప్పబోతే వీళ్ళు గాడిదలు కదా. ఇప్పుడు సినిమాల్లో చెప్పను అనుకోపోతే ఎస్టేట్ అయితే ఒక అందం కదా. నువ్వు దైవం తిరుమలలో గోవింద చెప్తుంటే అడ్డుకున్న వాడిని అడ్డగాడిదా అని
వాడిని సస్పెండ్ చేయడం మానేసి నా మీద కామెంట్ చేస్తే దైవం లేడా? ఉన్నాడు. గురుగారు, ఇదివరకు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు సరైన భోజనం బాగాలేదు, కొంచెం పచ్చడితో ఎంతో అన్నం తినొచ్చు, ఈ కూరలు లేకపోయినా చాలా సిస్టమే మారిపోయిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది కదా, ఇటువంటి సమస్యలు సమసిపోతాయి. తిరుమలలో రాష్ట్రం వదిలేసింది, తిరుమలలో బాగుపడుతుందని ఆశిస్తున్నాం. ఏ నమ్మకం? ఎందుకంటే ఆయన గుడికి వెళ్తాడు కాబట్టి, ఆయన బొట్టు పెట్టుకుంటాడు కాబట్టి, తిరుపతిలోనే పుట్టినవాడు కాబట్టి, వెంకటేశ్వర స్వామికి భక్తుడని చెప్పుకుంటాడు, నమ్ముతాడు కాబట్టి. మరి అన్నయ్య అయితే మరి భార్యతో వెళ్ళలేడు కదా, అతను క్రిస్టియన్ కదా, ఆయన గుడికి వెళ్తున్నారు. తప్ప దిక్కులేక గుడి సెట్టేసి గుడిలోకి వెళ్ళినోడు బెల్లంతో గుడికి వెళ్ళలేనోడు కదా, తీర్థం ఇస్తే ఎక్కడో పోసుకుని. కాబట్టి అతను తప్పదు కాబట్టి ఆ వేషాలన్నీ వేసారు అంతే. అంటే ఇప్పుడు మీరు మత ప్రచారం అంటున్నారు, ఆ మత ప్రచారము హిందువులు చాలా వరకు బయట చేస్తున్నప్పుడు బయటండి ఇప్పుడు మన ఇస్కాన్ సంబంధించి బాబా గారు ఉన్నారు, ఆయన ఇతర దేశాలకు వెళ్ళి మత ప్రచారం చేశారు ఒకప్పుడు. అలా అదేవిధంగా ఇక్కడ విలేజ్ల్లో పల్లెల్లో క్రైస్తవులు మత ప్రచారం చేసుకుంటుంటే మరి హిందువులు ఎందుకు అడ్డుకుంటున్నారు? దాన్ని ఎందుకు మరి దాన్ని ఏ విధంగా ఖండిస్తారు? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు మత ప్రచారం అన్నారు మీరు, కృష్ణ భక్తి ప్రచారం అది అలా అదే హిందువులే కదా. ఇప్పుడు మీరు చేసేది కూడా హిందుత్వానికి సంబంధించాడు. నేను హిందువునే, మరి ఆయన కూడా హిందువే. ఎవరు? మన బాబా రూపాయలు కూడా హిందువే, ఇక్కడ ఆయనే. సో వారు ఎక్కడికి వెళ్ళారు? అమెరికా వెళ్ళి చేశారు, ఇతర దేశాలకు వెళ్ళి కదా కదా. మరి ఇక్కడ ఈ గొర్రెలను అడ్డుకునేటువంటి వాళ్ళు ఆ గొర్రెల దేశంలో చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదంటే మనం వాళ్ళని గౌరవించాం, వాళ్ళ యొక్క మతాన్ని గౌరవించాం. మా పెద్ద స్వామి వారు ప్రభుపాదుల వారు నేను బుక్ చెప్పాను ఇందాక, ఆత్మ సాక్షాత్కారం వస్తాం. అందులో 41వ పేజీలో 42వ పేజీలోనో ఓ చాప్టర్ ఉంటుంది. దాని పేరు ఏమిటంటే యేసుక్రీస్తు కూడా గురువే, అదో చాప్టర్. క్రైస్ట్ క్రీస్తు అని ఒక చాప్టర్ ఉంటుంది. అంటే యేసుకి అలా గౌరవం ఇచ్చారు ప్రభుపాదుల వారు. నా దగ్గరికి 4 గొర్రెలు వచ్చినాయి, అందులో ఒకటి పేరు లక్ష్మీపతి. వాడితో అన్నాను, చూసావా మా గురువుగారు ఇలా రెస్పెక్ట్ ఇచ్చాడు, నీ పేరు లక్ష్మీపతి, ఎప్పుడైనా వెంకటేశ్వర గురించి పాజిటివ్గా చెప్పావు నువ్వు? వీళ్ళు తినేది ఇక్కడ, ఉండేది ఇక్కడ, సర్టిఫికేట్లో హిందువు, పేరు హిందూ గ్రంథాల్లో అది, వీడు విమర్శ చేస్తాడు. ఇప్పుడు మీ నాన్నగారి పేరు నాకు తెలీదా? మీ నాన్నగారు నాకు తెలీదు. ఓ అరగంట చెప్పు వింటాం, మా నాన్నగారు అంత గొప్ప ఆయన అని. మా నాన్నగారు అంత గొప్ప ఆయన అని చెబుతూ వీళ్ళ నాన్న వేస్ట్ అన్నాం అనుకో, పేస్ట్ అయిపోతుంది. ఇదే జరిగేది అంతే. అంటే ఇప్పుడు క్రైస్తవులు పనికిమాల బైబిల్, హిందూ మతాన్ని పనికిమాల బైబిల్ ఏం చెప్తుంది? పనికిమాల బైబిల్ నువ్వు చదవలేదు కాబట్టి నీకు తెలదాం. ఏం చెప్తుంది? వాడినే నమ్మాలి, నమ్మకపోతే నరకానికి పోతారు, కొంపల దగ్గరికి వచ్చి బెగ్గింగ్. అందుకు మనం రియాక్ట్ అవుతుంది. అంటే కింది స్థాయి వ్యక్తుల్ని మాత్రమే మీరు అడ్డుకోగలుగుతున్నారు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్ద గోరులు అంటే అదే సతీషులు అంటే అడ్డుకోలేకపోతున్నారు కదా. మీ పోరాటంలో మీకు అక్కడ పూర్తి విసులుబడి కనిపించట్లేదు కదా. ఇప్పుడు ఒక్కొక్క బండికి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది, అలా నా స్థాయి పని నేను చేస్తున్నాను. మరి ఆ స్థాయి వాళ్ళని అడ్డుకోవాలంటే ఏ స్థాయి వాళ్ళు రావాలి మీ ఉద్దేశం? మరి ఆ విధంగా మీరెందుకు ప్రచారం చేయట్లేదు, మీరెందుకు సూచించట్లేదు? ఇప్పుడు నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. నా శక్తి పెరిగిందని ఉదాహరణకి నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నాకు బండి ఉంది, బండి మీద నేను నా బుల్లెట్ బండి కాబట్టి 100+ వెళ్ళగలను. కారు ఉంటే కొంచెం స్పీడ్ వెళ్తాం, మంచి కారు అయితే. హెలికాప్టర్ అయితే చాలా ఫాస్ట్ కదా. అలా అలా మనకుండే ఫెసిలిటీస్ని బట్టి మన యొక్క ప్రభావం చూపించగలంటే మీరు ట్రైన్స్లో కానీ, బస్సుల్లో కానీ, లేదంటే ఒక పుణ్యక్షేత్రంలో కానీ, లేదంటే పల్లెల్లో కానీ, లేదంటే ఇక్కడ ఏ ఇతర ప్రదేశాల్లో కానీ ఏదన్నా మీకు అనిపిస్తే దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. రియాక్ట్ అవుతారు, తిడతారు, అవసరమైతే కొట్టేంత వరకు కూడా వెళ్ళిపోతారు. కింది స్థాయి ఎవరైతే మత ప్రచారం చేసుకుంటున్నారో క్రైస్తవులు, వాళ్ళు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళని మీరు చేశారు, ఖండించడం కూడా జరిగింది. మరి పై స్థాయి ఎవాంజలిస్ట్ అంటే ప్రబోధకులు, మత ప్రబోధకులు
పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు. అనిల్ కావచ్చు, సతీష్ కావచ్చు, ఇలా కలవరి టెంపుల్ సతీష్ ఆయిల్ బిజినెస్. మరి వీళ్ళని మీరు ఖండించండి అని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పటివరకు ఒక వీడియో రాలేదు. బోర్డు సార్ చెప్పేసాం. ఇక్కడ ఇదే ప్లేస్ నువ్వు చూడలేదు. నా 22,000 వీడియోలు నువ్వు 22 కూడా చూసుండవు, చచ్చి ఊరుకుంటావు. చూసాయి ఆల్రెడీ. సతీష్ మనకి పుట్టాడని చెప్పా. వాళ్ళ అమ్మ పేరు చెప్పమని చూద్దాం. సతీష్ పేరు ఎక్కడ ఉంది? ఒకడ బైబిల్లో. అనిల్ ఎవడు పుట్టాడు? మనకే. అర్థమైందా? హిందువులకే. ఇప్పుడు ఎవరినన్నా చెప్పను, పబ్లిక్ ఇది రికార్డెడ్. ఏ గొర్రెనైనా చెప్పను ఆడు హిందువులు పుట్టలేదని, ఆడి పూర్వీకులకి హిందువులు కాదని నేను చెప్తా. బొగడా బైబిల్కి నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి అస్సలు సంబంధం లేదని అని చెప్పను. ముస్లిం కమ్యూనిటీ ఎందుకు వచ్చారు? వాళ్ళు అడుకోవట్లేగా. ఎవరు అడుకుంటున్నారా? కొంపల దగ్గరికి వచ్చి అడుక్కోవడం. ముస్లిమ్స్ ఎవరైనా ఖురాన్ తీసుకొచ్చి కొంపల దగ్గరికి వచ్చి అడుకుంటున్నారా? వీళ్ళు అడుక్కున్నట్టు. హిందువులు క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వెళ్తున్నారు, మరి ముస్లిం కమ్యూనిటీలోకి వెళ్ళకపోవడం కారణం ఏంటి? అది వాళ్ళని అడగాలి. అంటే మీకున్న పరిజ్ఞానం బట్టి, అంటే ఆలోచన బట్టి, ఇప్పుడు గుణాలను బట్టి ప్రవర్తన ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు రాత్రి ఇప్పుడు ఇంటికి వెళ్ళక టిఫిన్ భోజనం చేస్తావా? అది నీ ఫిజికల్ మెంటల్ సిచ్యువేషన్. నేను నీళ్ళు దాగి పడుకుంటాను. నేను ఒక్క భోజనం చేస్తాను, నీళ్ళు తాగుతాను అంతే. ఇంత మాట్లాడు కూడా అది నా ఫిజికల్ సిచ్యువేషన్. అలా వాళ్ళదే. అంటే నేను అనేది ఇక్కడ ఎలా ఎందుకు మారట్లేదు? ఎందుకు అవకాశం లేక. ఎవరికి అవకాశం ఉండాలి? అంటే ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీకి వెళ్ళాలంటే అవకాశం లేక. ఎవరికి? హిందువులు. అది ఎందుకు వెళ్ళాలి? మరి క్రైస్తవులుగా మారుతున్నారు. గొర్రెలు కాబట్టి, బొర్రలేదు కాబట్టి. దీంట్లో మారినప్పుడు గొర్రెలు అంటారు, దాంట్లోకి వెళ్ళకపోవడానికి కారణం అవకాశం. అన్నానా? అవకాశం లేదు నేను చెప్పట్లేదే. వాళ్ళు అడుక్కోవట్లేదని చెప్తున్నాను. రండి అని ఆహ్వానించట్లేదు. వీళ్ళు మొక్క దగ్గరికి వచ్చి అడుకుంటున్నారు మా వాడిని నమ్మండి అని కదా. వాళ్ళకి ఇంకో స్ట్రాటజీ ఉంది. సో మొత్తానికి ఈ రెండు మతాలు కూడా ప్రపంచాన్ని రూయిన్ చేయడానికే పుట్టిని ఆ పని మీద ఉన్నారు. వాళ్ళకి స్ట్రాటజీ వేరే ఉంటుంది. వీళ్ళు మతం మార్చి జనాభాని పెంచుకుంటారు. వాళ్ళు జనాభాని కని ప్రపంచాన్ని దేశాలుగా విడగొట్టి అలా వాళ్ళ ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. మీరు క్రైస్తవుల్ని హిందూ గుడిలోకి రావడానికి మీరు ఆహ్వానిస్తారో ఒప్పుకోరా? అసలు క్రైస్తవులు లేరు, రాసి సంతకం పెడతా. అంటే లేరని మీరు చెప్పొచ్చు. అది చెప్పడం ఏంటి? అభిప్రాయం ఎందుకు అవుద్ది? సాంబ శివ వాడు ఎవడు పుట్టాడు చెప్పను. వాడు క్రిస్టియన్ ఎలా అవుతాడు చెప్పను. చెప్పు. సాంబ శివ అనేవాడు క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు. వెంకటేశ్వర క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు. పోనీ నీకు జోక్ చెప్తాను. సిగ్నేచర్ ఛానల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక గొర్రె ఫోన్ చేసింది. పోనీ ఆ గొర్రె పేరు నేను అడిగాను. ఆ పేరు ఏముందండి అన్నాడు. మీ నాన్నగారి పేరు సార్ అన్నా. పాల్ ప్రసాద్ అన్నాడు. అంటే నేను అన్నాను పాలు అమ్ముతాడా? నాన్న మాట్లాడద్దు ప్లీజ్. పాలు అమ్ముతాడా మీ నాన్న? కాదు, బైబిల్లో పాలు అనేవాడు ఒక గొప్పోడు అన్నాడు. మరి ప్రసాద్ మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. మీ పేరేంటన్నా? వెంకట్ అన్నాడు. మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. వీడు ఎవడు పుట్టాడు? అర్థమైపోతుంది కదా. సరే, వీడు మామూలుగా వెంకట్ అని పెట్టేసుకుంటాడు, మామూలుగా సాంబశివని పెట్టేసుకుంటాడు, మామూలుగా ప్రసాద్ అని పెట్టేసుకుంటాడు. సర్టిఫికెట్లో హిందూయే ఉంటుంది. వీడు గొర్రెని చెప్పుకుంటాడు. ఎలా అవుతాడు వీడు? నాది అభిప్రాయమా నిజమా? వాడిది అభిప్రాయమా? ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీ వీటి మీద ప్రభాస్ అని రాసాం, అయిపోతావా? అవో. అలాగే ఆడు కూడా అవడో. వాడు మనకే పుట్టాడు కాబట్టి సిగ్గు, నీతి, నిజాయితీ లేదు కాబట్టి వాడు గొర్రె అని చెప్పుకుంటున్నాడు. హిందూ దేవాలయాలకి ఆహ్వానిస్తారు లేదు? ఎవరైనా రావచ్చు. ఇప్పుడు నేను ఆహ్వానించేది కొత్తగా ఎవరన్నా. ఇప్పుడు వాడు క్రిస్టియనే కాదు, వాడింటికి వాడు రావడానికి నేను ఆహ్వానించాలి ఏంటి? మరి ఇప్పుడు హిందూ సాంప్రదాయంలోనే, హిందూ మతంలోనే చాలా రాజకీయాలు ఉంటాయి. తెలుసు కదా? తెలుసు కదా మీకు? కృష్ణుని ఒక కులానికి సంబంధిస్తుంది. అలా అనుకున్నాడు దరిద్రుడు. అలా ఆపాదిస్తాడు దరిద్రుడు. ఒక కులానికి ఆపాదిస్తారు, రాముడిని ఒక కులానికి ఆపాదిస్తారు. అలా ఎవడున్నాడు? ఎవడా దరిద్రుడు? ఒకడు చూపించు, పేరు చెప్పు. ఎవడా దరిద్రుడు? రామాలయాన్ని కొన్ని కులాలకు మాత్రమే ఆపాదిస్తారు. ఎవడా దరిద్రుడు? మీకు తెలుసు. నువ్వు క్వశ్చన్ వేసి నువ్వు ఆడు సిగరెట్ తాగుతాడు నేను చెప్పా. ఎందుకంటే ఇందాక నేను కారులో కూర్చున్నప్పుడు స్మెల్ వచ్చింది కాబట్టి ఆడిని కాదని చెప్పమని చూద్దాం, తాడు తీసేస్తాను. అలా నువ్వు కూడా చెప్పి ఎవడదైనా తాడు తీద్దాం. ఒక కమ్యూనిటీకి ఎలా ఎవడు చెప్పాడు?
కృష్ణుడు ఏం చెప్పాడు? కృష్ణుడు చెప్పింది కావాలా, ఆడు చెప్పింది కావాలా? కృష్ణుడు చెప్పాడు ఐఆమ్ బిలాంగ్స్ టు ఆల్. సినిమా సినిమా కాదు, సినిమా ప్రపంచం చాలా మందిని ప్రభావితం చేస్తాయి, అవునా కదా? అవును, ఖచ్చితంగా. అలాగే పుస్తకాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఖచ్చితంగా. అటువంటి పుస్తకాల్లోనే, అటువంటి సినిమాల్లోనే యాదవుల కులానికి సంబంధించిన వ్యక్తి కృష్ణదేవ భగవాన్ అని చెప్పేసి ఇప్పుడు మొన్న కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరు కార్తికేయ 2 సినిమా బీభత్సంగా ప్రమోట్ చేశారు, అవునా కదా? మరి కలిగిని ఎందుకు ప్రమోట్ చేయలేదు? కాదు నాన్న, అది కూడా కలిగి అంటే మొత్తం ఉంది అయిపోయే చివరిదే. దశ. ఇప్పుడు కార్తికేయ 2లో అతను భక్తితో వినయంతో సహజంగా ఉంది. కల్కిలో ఒక ఊహాజనితమైన ఫ్యాంటసీ మాత్రమే ఉంది, పురాణ ప్రకారంగా లేదు, ఇతని సొంత ఉంది. అతను ఆ సబ్జెక్ట్ టచ్ చేసినందుకు నాగస్సుని మెచ్చుకోవాలి. ప్రభాస్కి రేంజ్కి అయితే సరిపోదు. ప్రభాస్ రేంజ్ వేరు, ఆ రేంజ్కి ఇది అస్సలు సూటబుల్లే కాదు. బుల్లెట్ నడపాల్సిన వాడికి టీవీఎస్ 50 ఇచ్చింది. అందరూ సూపర్ స్టార్లు ఉన్నారు సినిమాలో. ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారు సూపర్ స్టార్ కాదంటారా? కమల్ హాసన్ గారు సూపర్ స్టార్ కాదంటారా? ప్రభాస్ గారు రెబల్ స్టార్ సూపర్ స్టార్ కాదంటారా? దీపికా పడుకోన్ లేడీ సూపర్ స్టార్ కాదంటారా? మరి అంతా సూపర్ స్టార్స్ కలిసిన సినిమా అది. ఎవరు తక్కువ కదా, ఎవరు ఎక్కువ కదా? సో క్యారెక్టరైజేషన్ సో అందుకని సో అంటే ప్రభాస్ ఖచ్చితంగా అతని రేంజ్కి ఉందా? అతనా హీరో, మిగిలిన వాళ్ళ మెయిన్ పర్సన్ అతనే కదా. కలిగి ఒకటి కాదు కదా. కావచ్చు, సినిమాకి మనకైతే కావాల్సింది ప్రభాసే కదా. మనకైతే ప్రభాసే కావాలి. ప్రభాస్ని చూసే కలికి వెళ్ళాడు ఎవడైనా. అమితాబ్ బచ్చన్ చూసి ఇంకెవరన్నా వెళ్ళుండొచ్చు తక్కువ మంది, దీపికాని చూసి కొంతమంది వెళ్ళుండొచ్చు, కానీ ఎక్కువ మంది వెళ్ళింది ప్రభాస్ కోసమే కదా. ఆ ప్రభాస్ తగ్గ రేంజ్లో లేదు. నెక్స్ట్ ఏదైనా ఇంకో పార్టీ తీస్తే ప్రభాస్ రేంజ్ తగ్గడ తీయమని చెప్తున్నాను నాగార్జునకి. అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడే ఉంటారు, గరికపాటి వారు ఇక్కడే ఉంటారు. కూర్చుని వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి ఇంకా బాగా తీ. అలాగే ఇందా నీ క్వశ్చన్, కృష్ణుడు అంటే మీరేం చదివి సావారు కాబట్టి, నువ్వే కాదు ఎవడో చదివి సావారు కాబట్టి మీకు తెలీదు. భగవద్గీతలో స్పష్టంగా ఏం చెప్పాడు? 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో అన్ని జీవులకి భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛసి అన్నాడు. సుహృదం సర్వభూతానాం, భూతం అంటే జీవులు, ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇది పదం ఎన్నోసార్లు వాడాడు. అహం బీజ ప్రదపిత సర్వయోనిషు కౌంతేయ. ఇలా సర్వ జీవులన్నిటికీ నేను బెస్ట్ ఫ్రెండ్ని, జీవులన్నిటికీ నేను ఫాదర్ని అని చెప్పాడు కృష్ణుడు. ఎక్కడ క్యాస్ట్ లేదు వేస్ట్ కాళ్ళకి సంబంధించి, కాబట్టి అది వేస్ట్ టాపిక్. కమ్ నెక్స్ట్. మరి శ్రీరాముడు కూడా ఒక కమ్యూనిటీకి ఆపదించి ఎవడాడు? నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా మందు కొట్టాడు అన్నావు అనుకో, వాడికి అది అదేదో ఉంటుందా? అదేంటారు ఇలాంటి బ్రీత్ అనలైజర్ పెట్టాలి. నువ్వు అనేస్తే సరిపోదు అలా. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీ వెర్షన్కి అంటే మీ అభిప్రాయానికి మేము ఏకీభవిద్దాం. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రధానంగా హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని అనుగుణంగా ఉంటాం, అవునా కదా? భారతదేశం మొత్తాన్ని చూసుకుంటాం. కానీ దీంట్లో బీజేపీలో మొత్తం శ్రీరాముడే కనబడతాడు, వేరే దేవుడు కనబడతారు. అదే కాశీ ఎక్కువ జై శ్రీరామ్ అంటారు కదా, మంచిదే అంటారు మంచిదే. వేరే దేవుడిని గురించి చేయరు కదా. కాదనా అంటే అసలు వాట్స్ రాంగ్? ఇప్పుడు రాజ్యాంగంలో ఫస్ట్ పేజీలో ఎవరన్నా రావుడే ఈ భారతదేశానికి ఆత్మ రామచంద్ర. ఆయన ఒక పార్టీకి సింబాలిక్ అయిపోతున్నారు కదా. ఆయన దేవుడు, ఆయన దేవుడిని పార్టీ రాజకీయాలకు వాడుకుంటున్నారు కదా. కాదు కదా. మరి ఏ విధంగా కాదు? ఇప్పుడు హాజ్ యాత్రకి డబ్బులు ఇచ్చిన దరిద్ర పార్టీ ఎవరిదే? హాజ్ యాత్ర ఏ దేశంలో జరుగుద్ది? వేరే దేశంలో. గుళ్ళల్లోంచి డబ్బులు ఎత్తుకెళ్ళిన దరిద్ర పార్టీలు ఏవి? గుళ్ళ దేవాలయాల భూములు ఎత్తుకెళ్ళిన దిక్కుమాల పార్టీలు ఏవి కదా? మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయతలేని చవటలు గుళ్ళల్లో డబ్బులు దేవాలయాల భూములు ఎత్తుకుపోయి ఏంటి నిన్న మొన్నటిదాకా కూడా అది ఏ స్టేట్ అయినా అదే జరుగుతుంది కదా రిపీటెడ్గా. ఇప్పుడు కమ్యూనిస్టులు దేవుడు లేడు అంటాడు, కానీ దేవాలయాలు డబ్బులు కావాలి. అయ్యప్ప స్వామి గుళ్ళో 1000 కోట్లు వస్తుంది,
ఆ డబ్బులు ఎత్తుకుపోతాడు, ఆడ ఫెసిలిటీస్ ఇవ్వడవాడు. ఇప్పుడు దేవుడు లేనప్పుడు, దేవుడు లేడు అన్నప్పుడు ఆ డబ్బులు ముట్టకూడదుగా కదా. సో ఇక్కడ వీళ్ళు రాముడిని విశ్వసించడం, జై శ్రీరామ్ అన్న దోషం ఎలా అవుతుంది? తప్పనే అనట్లా, కానీ ఒక పార్టీ జెండాకి ఆయన సింబాలిక్గా పెట్టుకొని ఎవరు పెట్టారు? వాళ్ళు ఏం పెట్టుకోలేదే, వాళ్ళు ఏం పెట్టుకోలేదు, వాళ్ళ సింబల్ అది కాదే. ఆ సింబల్ కాకపోయినా నినాదం అదే కదా, నినాదం అదే కదా. మంచిదేగా, నువ్వు కూడా అను జై శ్రీరామ్, నేను ఎప్పుడు అడ్డమే ఉంది. నేను రోజు అంటా. రాహుల్ గాంధీని కూడా అనమను, ఇఫ్ ఈ నాట్ 50-50 మంచిదేగా. వాడు ఇక్కడ వాళ్ళకి పుట్టాడుగా. అఫ్కోర్స్ విత్తనం ఇక్కడదేగా, క్షేత్రం ఏదైనా. మీకు గాంధీ అంటే ఇష్టమో గాడ్స్ అంటే ఇష్టం? ఎవరు ధర్మం కలిగి ఉన్నారో చెప్పు రెండిట్లు. అంటే ఎవరు ధర్మం కలిగి ఉన్నారని మీ అభిప్రాయం? నువ్వు చెప్పు. నేను అప్పుడు పుట్టను, అది నేను కూడా అప్పుడు పుట్టలేదు. క్వశ్చన్ మీరు వేదాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అన్ని తెలిసిన వ్యక్తిగా మీరు చెప్పచ్చు. తెలుసు. చెప్పండి. భగవద్గీత ఏం చెప్పింది? నాకేం తెలియదు. మరి తెలియనప్పుడు ఎలా? నాకు నేను మీ నుంచి తెలుసుకోవడానికి వచ్చా, కానీ నా నుంచి మీరు తెలుసుకోవడం అనేది నా వల్ల కాదు. నాకు తెలియదు, బేసిక్ ఉందా లేదా అసలు నాకు తెలియదు. తెలియదు, రామాయణం తెలియదు, ఏం తెలియదు. మీరు చెప్తే తెలుసుకుంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? మీకు గాడ్స్ అంటే ఇష్టమా, గాంధీ అంటే ఇష్టం? ఈ దేశం మొక్కలు అవడానికి గాంధీ కారణం, ఇంకా మొక్కలు కాకుండా ఉండడానికి గాడ్సే కారణం. దట్స్ ఇట్. అంటే ఎవరంటే ఇష్టం? కాదు నాన్న, ఈ దేశం కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. అది ఈ దేశం అఖండంగా ఉండాలి, మొక్కలు అవ్వకూడదని కోరుకుంటాను. అలా ఎవరు కోరుకుంటే, ఎవరు బిహేవ్ చేస్తే వాళ్ళని ఇష్టపడతాను. మరి కరాకండి చెప్పట్లేదు కాదు, నీకు అర్థం కావాలిగా. నాకు అర్థమైంది. ఏమర్థమైంది చెప్పు. జనాలకు అర్థం కావాలి. వాళ్ళు అర్థం చేసుకుంటారు, నీలాంటి వాళ్ళు కూడా. అంటే దేశం మొక్కలు కాకుండా మొక్కలు అవడం. ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం పుట్టడానికి సంతకం పెట్టిన వాళ్ళు ఎవరు? గాంధీ, నెహ్రూలు. ఈ దేశం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి పాక్ బంగ్లా కారిడార్ అని ఒక 40 అడుగుల రోడ్డు అక్కడి నుంచి ఇక్కడికి వెయ్యాలని ప్రతిపాదన పాకిస్తాన్కి ఉంది. పాకిస్తాన్కి 55 కోట్లు డబ్బులు ఇవ్వాలి అని నిరాహార దీక్ష చేశాడు. సో ఈ ఉత్పాతం ఇంకా పెరిగితే ఈ దేశం ఇంకా ముక్కలైపోతుంది. దాన్ని ఆపడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అంటే రాష్ట్రమే, ఒక ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడిగా ఉన్న రాష్ట్రమే ముక్కలైపోయింది. అయ్యి ఏం అవ్వలేదు. అక్కడ జెండా వందనం జరుగుతుంది, ఇక్కడ జెండా వందనం జరుగుతుంది. దేశం మొక్కలైతే జరగదుగా, జరగదుగా. దేశం విడిపోతే జెండా మారుతుంది అంతే తప్ప ఇంకేం పెద్ద మార్పు ఏమి మనకు అనిపించదు. సరే, దేశం మారితే జెండా మాత్రం మారుతుంది. ఎవరు చెప్పాడు? మనంతే కదా, ఇంకేం మారుతుంది? ఎన్ని లక్షలు కాదు అక్కడ జనాలు మారుతారు. కాదు, ఎన్ని లక్షల ప్రాణాలు పోతే పాకిస్తాన్ పుట్టింది. పాకిస్తాన్ లో ఈ రోజున ఎన్ని దేవాలయాలు ఉచ్చలదొడ్లు అయిపోయినాయి. మతం ఆధారంగా కదా పాకిస్తాన్ పుట్టింది. దేశం ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు విడిపోవడానికి భాష కారణం కాదు, కేవలం ప్రాంతం. అక్కడ తెలుగే, ఇక్కడ తెలుగే కదా. మనం ఏమి, ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నా, నువ్వు తెలంగాణలో ఉన్నావు, బోత్ ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ కదా కదా, ప్రాబ్లం లేదు. మరి పాకిస్తాన్లో ఎందుకు లేవు? అక్కడ పందులు ఉన్నాయి కాబట్టి, మనుషులు లేరు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం. హ్యూమన్స్ కదా, హ్యూమన్స్ లేరంటే నైతికత అంటాడు. హ్యూమన్స్ ఇప్పుడు మన దేశంలో హిందూ మెజారిటీ, ఎక్కడ పెట్టినా రోజుకి 5 సార్లు నమాజ్ కనపడతాయి. మరి పాత బస్తీలో హనుమాన్ చాలీసా ఎందుకు కనపడతావు? సరే, ఇప్పుడు మీరు చెప్పిన దానికోసం ఈ గుళ్ళో మరి ఎందుకు మైక్ వినిపించట్లేదు? మన ఎదవలు చుట్టూ ఉన్నారు, మైక్ ఆపేమని చెప్పి ఎదవలు మనవాళ్ళు కాబట్టి. మరి మీరేందుకు దాన్ని ఖండించలేదు? ఆల్రెడీ ఖండించావు, నువ్వు లేవు. ఇప్పుడు నేను వచ్చిన ఇప్పుడు వచ్చిన 4-5 గంటల్లో కూడా ఒక్కసారి కూడా మైక్ లేదంటుంటే ఆన్ కాదు నాన్న, పెట్టాలి కదా, పెట్టించాలి కదా. నీకు అర్థం కాలే. ఇక్కడ లోకల్లో ఉండే మన బొందుగాళ్ళే కంప్లైంట్ చేశారు. వాడు 5 సార్లు నమాజ్ చేస్తే అడ్డుకోలేని చవట, గుడారాల పండగని అడ్డుకోలేని చవట బొందుగాడు. బొందుగాడు ఏంటి తెలుసుగా, కేసీఆర్ భాషలో. బొందుగాళ్ళు అంటే నేమ్ ఆఫ్ హిందూస్, బట్ బొందుగాలు నపుంసకుడు. మీరు దేవాలయాలు అంటే దేవాలయాలు ఉన్న దేవుల్ని చాలా బాగా పూజించాలి, హిందూ సాంప్రదాయాన్ని పెంచి పోషించాలి. మన ధర్మం, మన యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అని చెప్పేసి మీరు ఫైట్ చేస్తున్నారు. తమిళనాడులో ఎక్కడ లేనట్టు విధంగా దేవాలయాలు ఉంటాయి అక్కడ, అవునా కదా? అటువంటి అన్నమయ్య ఓడిపోయి సో మన దేవాలయ హిందువులే ఎక్కువ శాతం ఉంటారు అక్కడ. ఇక్కడ కూడా ఉన్నారు, ఎక్కువ శాతం ఉన్నారు. ఉంటే మరి ఎందుకు ఓడించారు? ఎందుకు? సో వాట్ నువ్వు సరే, కాదు నువ్వు అడిగే వాడు చెప్తాను. పవర్ స్టారు మరి 5 ఏళ్ల క్రితం ఎందుకు ఓడిపోవాలి? 5 ఏళ్ల క్రితం ఎందుకు ఓడిపోవాలి?
ఆయన పవర్ స్టారు మెగాస్టార్ తమ్ముడు ఎందుకు ఓడిపోవాలి? అది పెద్ద టాపిక్ ఉంది. ఇప్పుడు గెలిచాడు, నెక్స్ట్ మళ్ళీ అన్న మీద కూడా గెలుస్తాడు. సో వాటి ఇందులో ఇక్కడ మాట్లాడుతుంది మతం గురించి. అందుకే ఇక్కడ కూడా హిందువులే ఉన్నారు, అక్కడ హిందువులే ఉన్నారు. ఆ మాటకు వస్తే ఇక్కడ తక్కువ ఉండి మరి ఇప్పుడు ఎందుకు గెలిచాడు? అది బీజేపీ పార్టీ గురించి, అది బీజేపీ పార్టీ కాబట్టి నేను అడుగుతున్నా. అది ఏ పార్టీ కాదన్నా, అసలు క్వైట్ డిఫరెన్స్. పార్టీ ఇప్పటికి పార్టీ సంబంధం కదా, అది సెంట్రల్ పార్టీ, స్టేట్ ప్రాంతీయ పార్టీ. మీరు చెప్పింది ప్రాంతీయ పార్టీ, అది సెంట్రల్, కేంద్ర ప్రభుత్వాలే. ఓకే ఓకే, నేను దాని గురించి అడుగుతున్నా. ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి అతనికి? ఎవరికి? అన్నమలికి. ఓటు మీద ఒకటి ఒకసారి దేకండి, కొట్టండి, చూడండి ఒకసారి దేకండి. సో ఫస్ట్ అటెంప్ట్ కదా అతను? ఎస్, ఫస్ట్ అటెంప్ట్. ఎంత వచ్చినా అంత గెలిచినట్టు. ఐపీఎస్ ఫస్ట్ అటెంప్ట్ గ్రేట్ కదా. నాకు తెలిసి ఒక 55 ఓట్సా, 50 lakhs ఓట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. నాట్ ఏ స్మాల్ ఇష్యూ, ఫస్ట్ అటెంప్ట్ చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఇతర దేశస్తులు ఇస్కాన్ గురుకుల పాఠశాలలో చదువుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. మన సగటు హిందూ వాళ్ళ పిల్లల్ని గురుకులంలో జాయిన్ చేయాలంటే ఏంటి ఆ షరతులు ఏంటి, దానికి జాయిన్ అవ్వాలంటే ఏంటి, ఎలా వెళ్ళాలి? మనకు తక్కువ ఉన్నాయి. ఒకటి బృందావనం, ఒకటి మాయాపూరు, ఇవి రెండే మెయిన్. అక్కడ మీరు భాగవత్ అని చిన్నపిల్లోడు బాగా ఫేమస్ అయ్యాడు ఈ మధ్య, ఒక 3 ఏళ్ల పిల్లోడు. హాయ్ హలో చూడు హరే కృష్ణ బోలు అంటాడు. అలా ఉంటారు అక్కడ పిల్లలందరూ షిక్క పెట్టుకుని, దోవతి కట్టుకుని, తులసిమాల వేసుకుని అలా ఆధ్యాత్మికంగా జీవిస్తారు. అలా ఉంటారు. ఇప్పుడు ఇస్కాన్ అంటే ఎవరు తెలియదు లేదు, ఎప్పటి నుంచో ఇస్కాన్ టెంపుల్ నుంచే గవర్నమెంట్ పాఠశాలలకి మధ్యాహ్నం పథకం కింద భోజనం పంపించారు. తెలంగాణ అన్నపూర్ణ అన్ని రాష్ట్రం మొత్తం అన్ని సెంట్రల్ కదా ఇస్కాన్ అంటే. సో అందరికీ తెలుసు. మరి భగవద్గీత పుస్తకాలని రోడ్లు సిగ్నల్స్ దగ్గర అమ్మడానికి ఎందుకు అమ్ముతున్నారు వాళ్ళు? అమ్మాలి కాబట్టి. ఎందుకని? ఫ్రీగా ఇస్తే విలువ తెలియదు కాబట్టి. ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, అదే ఇవ్వట్లేదు, అమ్ముతున్నారు అంతే. ఇప్పుడు నిజంగా కావాలంటే ఇస్కాన్ వచ్చి తీసుకుంటారు కదా. కాదుగా, ఇప్పుడు ఇస్కాన్ ఇది ఒక మాఫియా అని అనొచ్చా? అలా అంటే నిరూపించాలిగా. నువ్వు తాగుబోతే ఎదవే అనేకూడదు. నేను చూడాలి నువ్వు తాగడం, లేదా బ్రీత్ తేడా చేస్తే రుజువు చేయాలి అని ఎత్తి కుదరదుగా. వెంటనే దొరకగా నిరూపించాలి. స్టేట్మెంట్ ఇస్తే నిరూపించాలి. నేను అనలేదు నువ్వు తాగుబోతే ఎదవని, ఎందుకంటే నాకు తెలదు కాబట్టి నేను అన్నాను. కన్ఫర్మ్ అయ్యాక అంటాను. అలా నువ్వు కూడా అన్నావు కన్ఫర్మ్ అయ్యాక. అనొచ్చా అంటే నేను చెప్పలేను. కస్టమర్లు వేసుకోవడానికి ఈ మధ్యకాలంలో ఇంతవరకు తెలిసిన మాల్లో ఒకటి అమ్మవారు మాల్, భవనీ మాల్ మీరు తెలుసు కదా, ఇంకోటి యాప్సోమ్ మాల్. ఈ 2 తప్ప మొన్నటి వరకు వేరే మాల్లో ఎవరికి తెలియవు. ఇప్పుడు వరుస పెట్టి అన్ని మాల్లో వస్తున్నాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి వస్తుంది, ఎప్పటి నుంచో ఉంది. ఎక్కువ శాతం శివమాల. నేను ఎక్కువ శాతం అంటాను, ఎక్కువ శాతం. ఇప్పుడు అలా అయితే ఇప్పుడు వారాహి 11 రోజులు పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నాడు అంటే అంత ముందు లేదేంటి? ఎప్పటి నుంచో ఉన్నారు. పర్సెంటేజ్ అడుగుతున్నా, ఎక్కువ శాతం. అది డిపెండ్స్ ఆన్ మీరు కాదన్నా, మీరు అది డిపెండ్స్ ఆన్ పీపుల్. 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చినప్పుడే మీరు ఇలా వచ్చేసారు ఈ దీక్షలోకి. అంతకుముందు రాలేదంటే పర్సెంటేజ్ తక్కువ ఉంది. మీకు అంత చేయలేదు ఎవరు, మీకు తెలియలేదు. అప్పుడు నేను అప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్నాను నిజంగానే, బాల్యం నుంచి. చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు వరకునా? మా నాన్నగారితో యాత్రకు వెళ్ళేవాళ్ళు ఎవ్రీ ఇయర్. ఓకే, క్లోజ్ చేయాలి, వాళ్ళు వచ్చారు. కలియాంతంలో కొరడు ఉన్నాడా లేదు, నా సినిమా కదా అని చెప్పాను. మరి దీన్ని ఈ విధంగా మీరు ఖండించలేదు? ఆల్రెడీ ఖండించాం. ఇందాక ఖండించాం, నిన్న ఖండించాం, మొన్న ఖండించాం, సినిమా హాల్లో ఖండించాం. అందుకే నాగాశ్విని మళ్ళీ తీసేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా పెద్దవాళ్ళతో కూర్చుని చర్చించి తీస్తే బాగుంటుంది. ఒడిశా జగన్నాథ్ రథయాత్రలో చాలా మంది చనిపోయారు. ఎప్పుడు రథయాత్ర ఇంకా అవ్వలేదు, రేపు 7వ తారీఖు రథయాత్ర. పోయింది సార్ లాస్ట్. ఓకే, చాలా మంది చనిపోయారు. మరి దేవుడు ఉన్నట్టా లేదా? దేవుడు ఉన్నాడు. చనిపోయారు కదా. చనిపోతే అంటే దైవ సేవలో చనిపోయారు. మంచిదిగా చావడం అయితే చావాలిగా, ఎప్పుడోకప్పుడు. ఎప్పుడైనా చావాల్సిందే. మనిషి పుట్టుక గిట్టుకి తథ్యం. ధ్రువ మృత్యు కన్ఫర్మ్. ఇంకేంటి అంత టాపిక్ ఉంది. ఆ టైం అయింది అప్పుడు చనిపోయారు, లేకపోతే ఇంటికి వెళ్ళి చనిపోతారు, లేదా హాస్పిటల్లో తీసుకుని చనిపోతారు. హిందూ మతంలో శైవులు వైష్ణవులకే పడవ ఎందుకంటారు?
వాళ్ళ భిన్న అభిప్రాయాలు. అది ఏంటి అభిప్రాయం ఏంటి? అందరూ హిందువులే కదా. నీకు చెప్పాను ఇందాకే, ఋషయశ్చ భిన్న మతేశ్చ భిన్న. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయం నేను క్లోజ్ ఇది, మీరు వచ్చేయండి నన్ను ప్లీజ్. ఇంక చెప్పేది లేదు, వచ్చి ఇది సో నువ్వు అడిగేది లేదు, మీరు వచ్చేయాలి, నేను సెట్ చేసుకోండి. సో ఒక్కొక్క లాస్ట్ క్వశ్చన్ ఇంక లేదు, ఇదే లాస్ట్. సో ఋషులు వాళ్ళ అభిప్రాయాన్ని చెబుతారు, దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. సో వాళ్ళు నమ్మిందాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. విభేదం ఉండొచ్చు, అది సహజమైనటువంటి విషయం, అందులో పెద్ద విషయం ఏం లేదు. కానీ ఎవరైతే దానికంటే పైకి ఎబోవ్ వెళ్ళి ఆలోచిస్తాడో వాళ్ళకు ఒక మంచి శ్లోకం చెప్తారు. అంటే ఆ స్థితికి అడిగిన వాళ్ళు అని మేము చిన్నప్పుడు చదువుకున్నాం. యం వైదికా మంత్ర దృశపురాణ ఇంద్రం యమం మాతరిశ్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. మీ ప్రశ్నకు ఆన్సర్ ఇప్పుడు. శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి సత్సిక్క సంత. అంటే భగవంతుడా, నిన్ను శైవులు శివుడని, వైష్ణవులు విష్ణువని, శాక్తేయులు శక్తి అని, సిక్కులు సత్శ్రీ అకాలని, బౌద్ధులు బుద్ధ అని ఎవరెన్ని విధాలుగా పెంచినా నువ్వు అద్వితీయుడైనా ఒక్కడివే, పరబ్రహ్మవి. ఇది వేదం కూడా చెప్తుంది. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఒకటే సత్యం, తెలుసుకునే మార్గాలు వేరు వేరు. చివరిగా మూడు ర్యాపిడ్ ఫైర్ మీ ఇష్టం. ఇంకా రెడీ అనేది రెడీ. మూడు మీరు మెల్లగా వేసుకున్నారు కదా జపమాల. అది ఎందుకు ఎలా పడుతుంది? ఇంట్లో జప బ్యాగులు, ఇది జప బ్యాగు, ఇందులో మాల ఉంటుంది, దీంతో జపం చేస్తాం. బయట నుంచి చేయొచ్చు కదా, సంచులో ఎందుకు పెట్టి చేయాలి? ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇంత పొడుగుది బయట పట్టుకుని నేలకు తగిలించకూడదు కదా, రెస్పెక్ట్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, ఇటువంటి మాల ముసుగులో సుఖపడుతున్నారు. ఎవరిని ఉంటే తనండి, అంటే జస్ట్ కామెంట్ వల్ల ఒక్కర్లేదు, అది జస్ట్ కామెంట్ వల్ల ఒక్కర్లేదు. ఎవరన్నా మోసం చేస్తే ఇలాంటి మాల వేసుకుని ఎవరినన్నా చిచ్చేస్తే లెట్ దెమ్ బీ. అంటే మీరు దాంట్లో ఉంటారు కదా, మీరు అంటే ఈ దేశంలో ఉన్నారు కదా, మీరు వాళ్ళని గ్రహించగలుగుతారు కదా. నేను అక్కడ లేను కదా, నేను ఉంటే ఖచ్చితంగా ఖండిస్తాం. మరి అప్పుడు మీ కమ్యూనిటీ అంటే మన హిందూ మతానికి సంబంధించి అలాగా మీరే ఖండిస్తే మీకు అంత కొంత కుదరదు కదా, అదే ఇబ్బందులు ఎదురవుతాయి కదా. కాదు, నీకు అర్థం కాదు. ఇప్పుడు చూడు, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, తమ్ముడు తనవాడే ధర్మం చెప్పాలి అంతే. వాడు మనోడేంటి? ఉదాహరణకి మీ అన్నయ్య మందు కొడతాడు ఫుల్ బాటిల్, మా తమ్ముడు హాఫ్ బాటిల్ కొడతాడు. ఎవడు మంచోడు అంటే ఏంటి ఆన్సర్? ఇద్దరే ఎదవలే, ఇద్దరే ఎదవలే. మా తమ్ముడు అయితే ఏంటి, మీ అన్నయ్య ఏంటి? తాగుబోతు డ్రింకర్స్ ఆర్ బోత్ రాస్కెల్స్. అలా ఎక్కడైతే ఏంటి, ఖండించాలంతే. ఇప్పుడు అధర్మం ఉంది, వికర్ణుడు ఖండించాడు మహాభారతంలో. వికర్ణుడు ఎవరు? యాక్చువల్గా కౌరవపక్షం, కానీ అధర్మాన్ని ఖండించాడు, అందుకని గుర్తుపెట్టుకున్నాం. అతను ఇంకా మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు ఒక స్వామీజీ దగ్గరికి ఒక పంతుల దగ్గర కొంతమంది కూర్చొని జ్యోతిష్యం చెప్తాను. జ్యోతిష్యం వేరు, రెండు కావాలి. దేవాలయంలో ఉండే ఆయన అర్చకుడు అంటారు, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు. అందరూ అటువంటి దేవాలయంలో ఉండే ఒక జ్యోతిష్కం తెలిసిన ఎవరో ఉంటారు. ఒక భార్యాభర్తలు లేదంటే ఒక లవర్స్, అదే వాళ్ళ ప్రేమికులు వెళ్తూ ఉంటారు. ఒక అమ్మాయి సైడ్ నుంచి పాజిటివ్గా ఉంటే అబ్బాయి నుంచి అమ్మాయిని విడదీయడానికి ప్రయత్నం చేస్తారు కదా. చేస్తే వాడు అనిపిస్తాడు. ఉన్నాయి ఇటువంటి నమ్ముతారు, ఉంటే అనిపిస్తారు, పెద్ద విషయం ఉందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కామెంట్ పెట్టాడు అనమాట, అది మిమ్మల్ని అడిగాడు. పర్లేదు చెప్పు. అదే క్వశ్చన్ అదే, ఇందులో విషయం ఉందన్న. ఇప్పుడు కరెంట్లో నువ్వు వేలు పెడితే ఏ రిజల్ట్ వస్తుందో, నేను వేలు పెడితే అదే రిజల్ట్ వస్తుంది.
కరెంట్ ఈజ్ కామన్. డేరా బాబుని ఖండిస్తారు మీరు? ఎదవ ఎవడైనా ఖండిస్తాం, వాడు ఎదవ పని చేశాడు వాడు అంటే ఖండించండి. హిందూ మతం సంబంధించిన నీకు ఇప్పుడే చెప్పాను, మా తమ్ముడు తాగితే ఏంటి, మీ అన్నయ్య తాగితే ఏంటి అన్న. ఎదవ ఈజ్ ఎదవ, బ్రదర్ డేరా బాబా ఆర్ యువర్ ఫాదర్ ఆర్ హిజ్ ఫాదర్ ఆర్ హిజ్ బ్రదర్. చెరడు తాగేవాడికి ఆన్సర్ వస్తుంది, అదే ఆన్సరు కదా. ఆడు చెరడు తాగితే మా తమ్ముడు ఇస్తే తమ్ముడు చెప్తావు ఏంటి? మీ యొక్క చివరి దశ ఏంటి గురుగారు? నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు నేను పోతా, నేను అదే చివరి దశ. నేను అడగట్లా, మీరు ప్రయత్నం ఏం నువ్వు చేయాలనుకుంటున్నారు? సరిగా అడగలేదు నన్ను అడగ. నువ్వు అడగాలనుకుంటుంది ఏంటంటే గురుగారికి అల్టిమేట్ గోల్ ఏంటి? అంటే తెలుగులో అడుగుదామని ప్రయత్నం చేశాను. మీ అల్టిమేట్ గోల్ ఏంటి? మనం మనలా ఉండడమే ఫస్ట్ చెప్పింది. మనం మనలా ఉండడం. మనం మనలా ఉండడం అంటే ధార్మికంగా జీవించడం. జీవుడికి సహజ స్థితి ఏమిటి అంటే, మీరు అడిగిన ప్రశ్నకి అందంగా సమాధానం మన మంతిన సత్యనారాయణ గారు చెప్తారు. మనిషి బాడీ కొన్నిటిని స్వీకరిస్తుంది, కొన్నిటిని రిజెక్ట్ చేస్తుంది. దానికి రుజువు ఏమిటంటే ఆయన చెప్తారు వెళ్ళే. చేపలు తినేవాడు కూడా చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు మూసుకుని వెళ్తాడు. అది ఆస్వాదించచ్చుగా. ఆ కంపు వాడు భరించలేడు, అందుకని ఆ కంపుని చంపడానికి అందులో మసాలా వేసి కాల్చి ఏదో చేస్తాడు. అంటే వాడి బాడీ చెప్తుంది వద్దురా వద్దురా అని. ఆయన మనస్సు వల్ల ఇంద్రియాల వల్ల వాడు అలా దిగజారాడు. అందుకని సహజంగా ఉండాలి అంట. మీరు చెప్పిస్తారండి? చెప్తున్నా, నా దగ్గర నీళ్ళే బాటిల్ లేదు, నేను తాగే నీళ్ళే ఉంటాను. అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా మీరు? చెయ్యి. అంటే ధర్మం వైపు ఉంటారు కదా అటువంటి పనులు చేయడం వల్ల. కానీ ఇప్పుడు శాపం ఇవ్వడం శపించడం, అదే అది శపించడం, ఆగ్రహిస్తాం అంతే. అంతేగాని శపించడం కోపడతారు. అదే ఆగ్రహం అంటే కోపం కాదు. కానీ శపించడానికి మనం ఎవరు, మనం ఎంత కావాలన్నా. ఇంకో విషయం ఏంటి తెలుసా, ఎవరు చెడున్నా మనం కోరుకుంటే. అంటే మహాభారతంలో ధర్మవ్యాధుడు అని ఉంటాడు. అతను ఒకళ్ళ ఇంటికి వెళ్తాడు, భిక్షాందేహి అని. పాప ఆవిడ భర్తకి సేవ చేసి లేట్గా బయటకు వస్తుంది. బాగానే సారీ, దీని పేరు ధర్మవ్యాధుడు కాదు, కౌశికుడు. ఇలా చూస్తాడు ఆవిడ అంక. ఆవిడ వెంటనే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చాడు భిక్షకి. ఆవిడ, నువ్వు అలా చూపులు చూస్తే మాడిపోవడానికి నేనేం కొంగని కాదని. నిన్న జరిగింది. ఈవిడికి తెలుసు, వాట్సాప్లో ఏం లేవు. ఇతను బెత్తరిపోయాడు, కళ్ళ మీద పడిపోయాడు. అసలు నిన్న జరిగింది మీకెలా తెలుసు అంటే, ఇతను ఎవరి ఇంటికి వెళ్ళాడు, కాకి రెట్టేసింది కొంగ. ఇలా చూశాడు, ఏదో కింద పడి చచ్చిపోయింది. అలా పిచ్చి వేషాలు వేయకు. నీకున్న తపశ్శక్తిని కొంగల మీద వాటి మీద రెట్ల కోసం వేస్ట్ చేయకు. వినయంతో ఉండు, వెళ్ళి ఎలా ఉండాలో అక్కడికి వెళ్ళి నేర్చుకో అని ఒక ఆయన దగ్గరికి పంపిస్తుంది. ఇతనేమో ముని ఎక్కడ పంపించింది, ఒక మాంసం అంగడి వ్యక్తి దగ్గర పంపించింది. వీడి దగ్గర నేను నేర్చుకోవాలా? ఆవిడ చెప్పిందిగా, చచ్చినట్టు వెయిట్ చేస్తాడు. అది అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్తే అతను వాళ్ళ అమ్మ నాన్న సేవ చేస్తాడు. గురుగారు మీరు బ్రహ్మచారి కదా, చిన్నప్పటి నుంచి అసలు అంటే కోరికలు అలాగా కంట్రోల్ చేసుకోగలుగుతారు? ఇలా సంపెత్తాం కదా, కూడెట్టంగా. నీళ్ళు కదా, దానికి ఏమైనా ఔషధం కలిపారా? తులసి డ్రాప్స్ ఉంటాయి కదా, పంచి తులసి. సీరియస్గా అంటే ఎలా కోరికలు లేకపోతే భయం ఉంటే పెద్ద విషయం కాదు. ఇప్పుడు పొద్దున్న 3కి లేవాలి, అలారం పెట్టేసుకున్నా, 2 అలారం పెట్టుకున్నాను. ఈ సెల్ ఒకటి పెట్టుకున్నాను, అలారం ఒకటి పెట్టుకున్నాను. పొద్దున్న లేవాలని భయం ఉంది. ఇప్పుడు ఇంత మాట్లాడాను, ఇద్దరికి ఇంటర్వ్యూ ఇచ్చాను, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఇంత మాట్లాడితే ఆకలి వేస్తుందా లేదా? వేస్తుందిగా. అయినా తిన్నాను. ఎందుకు? పొద్దున్న లేవాలని భయం. పొద్దున్న ఎందుకు లేవాలి? లేకపోతే నేను ఎవడన్నా కాల్ తిడతారా? తిట్టరు. పొద్దున్న లేచి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి హారతి చూసుకుని వచ్చి జపం చేసి ఆదిత్యం చదువుకుని భగవద్గీత చదివి హోమం చేసి పూజ చేసి నివేదన చేసి ఇన్ని చేయాలంటే పొద్దున్న లేవాలి. ఈ నియమాలన్నింటిలో ఉంటే నీకు కార్యం ఎక్కడుంది? అంటే కోరికలు చంపుకోవడానికి ఇన్ని పనులు పెట్టారన్నమాట. నీకు ఏది మంచిది? శ్రేయస్సు ప్రేయస్సు అని 2 ఉంటానా? శ్రేయస్సు అంటే శాశ్వతమైన ఉపకారం చేసేది, ప్రేయస్సు అంటే తాత్కాలిక ఉపకారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? బాగా బాగుంది, పర్లేదు. ఇంకా ఎదుగుతాం, ఎదగాలి. ఆల్ ది బెస్ట్.